Om Aim Him Shreem Varahe Namaha. Hello, beautiful people. Welcome back to my channel. I hope you all are doing well. Tell me how you're doing in the comment section. Namaskaram, friends. పద్దు ట్రెండ్ ఫైన్స్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. నిన్న మనం వారాహి అమ్మవారి నవరాత్రుల మొదటి రోజు పూజా విధానం, నైవేద్యం మరియు అమ్మవారి మహిమ గురించి తెలుసుకున్నాం. ఈరోజు రెండవ రోజు పూజా విశేషాలను, ఆ రోజు ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను, నైవేద్యాన్ని మరియు పూజా విధానాన్ని తెలుసుకుందాం. వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు. ఆమె భక్తుల బాధలను తొలగించే ధైర్యాన్ని, విజయాన్ని, సంపదను ప్రసాదించే శక్తి స్వరూపిణి. రెండవ రోజు మనలోని భయం, ఆందోళన, ప్రతికూల ఆలోచనలను తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచే రోజుగా భావిస్తారు. ఈరోజు అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని పెద్దలు చెబుతారు. ఈరోజు పూజ చేయడానికి ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజా స్థలాన్ని పసుపు నీటితో శుభ్రపరిచి అందమైన ముగ్గు వేయాలి. తర్వాత అమ్మవారి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని శుభ్రమైన పీఠంపై ప్రతిష్ఠించాలి. నేను చూపించిన విధంగా పసుపుతో కూడా చేసుకోవచ్చు. తర్వాత అమ్మవారి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఒక నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించే సమయంలో ఇలా ప్రార్థించండి: అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన దీపమైన నా జీవితాన్ని వెలిగించు తల్లి వారాహి మాత అని. ఈరోజు అమ్మవారికి పసుపు, కుంకుమ, ఎర్రని పూలు సమర్పించండి. చాలా శుభప్రదం. ఎర్ర గులాబీలు, జాజి, చామంతి లేదా అందుబాటులో ఉన్న పూలను సమర్పించవచ్చు. పూజలో ముఖ్యమైనది ఖరీదైన సామాగ్రి కాదు, మనసులోని నిజమైన భక్తి. భక్తితో ఒక పువ్వు సమర్పించిన అమ్మవారు సంతోషిస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు పూజ ప్రారంభించే ముందు 3 సార్లు లోతుగా శ్వాస తీసుకొని అమ్మవారి రూపాన్ని మనసులో ధ్యానించండి. ఆమె సింహ స్వభావం, వరాహముఖం, అపార కరుణతో మనల్ని కాపాడుతున్న తల్లిగా భావించండి. ఈరోజు మనం అమ్మవారిని కేవలం కోరికలు తీర్చే దేవతగా కాదు, మన జీవితానికి మార్గం చూపే గురువుగా కూడా భావించాలి. ఆమె ఆశీర్వాదంతో మనలోని బలహీనతలు తొలగి ధైర్యం పెరుగుతుంది. అందుకే రెండవ రోజు పూజకి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. అండ్ నెక్స్ట్ పూర్తి పూజా విధానం, సంకల్పం, అష్టోత్తర పూజ, ప్రత్యేక ప్రార్థనలు అన్నీ కథలా వినడానికి ఆసక్తికరంగా చెప్తాను. ఈలోపు నేను ప్రసాదం చేశాను కదండి, సేమియా కేసరి చేశాను. దాని ప్రొసీజర్ ఏంటంటే 1 గ్లాస్ ఆఫ్ సేమియాకి 1 గ్లాస్ ఆఫ్ షుగర్ పడుతుంది. అండ్ ఏ గ్లాస్తో అయితే మీరు సేమియా తీసుకున్నారో దానికి డబుల్ వాటర్ పోసుకోవాలి. ముందు దాన్ని బాయిల్ చేయాలి వాటర్ని. ఆ తర్వాత సేమియాని కొంచెం ఫ్రై చేసి ఆ వాటర్లో కలిపేశాక కొంచెం థిక్గా ఫామ్ అవుతుంది. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ షుగర్ యాడ్ చేసి దాన్ని దగ్గర అయ్యేదాకా ఉంచుకొని కొంచెం యాలకుల పొడి, నెయ్యిలో వేయించిన జీడిపప్పు, ఇంకొంచెం నెయ్యి కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. అంతే, సింపుల్. ఆ తర్వాత ఇప్పుడు రెండవ రోజు పూజను ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. సాధ్యమైనంత వరకు పసుపు, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. పూజా స్థలాన్ని శుభ్రపరిచి అమ్మవారి ముందు దీపం వెలిగించండి. 2 దీపాలు వెలిగిస్తే ఒకటి జ్ఞానానికి, మరొకటి ఐశ్వర్యానికి సంకేతంగా భావిస్తారు. నేను ఇంకోటి మట్టి దీపం చెప్పాను కదండి, లవంగం ఉంచి దానిపైన పువ్వొత్తి వేసి ఒక మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి. ఇప్పుడు చేతిలో కొద్దిగా అక్షింతలు, పువ్వులు తీసుకొని సంకల్పం చెప్పుకోండి: అమ్మ వారాహి, మా కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు నెలకొనాలని, మన మనసులోని భయాలను, అడ్డంకులను తొలగించాలని భక్తితో ఈ రెండవ రోజు పూజను చేస్తున్నాను. నా పూజను స్వీకరించి మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడండి అని ఒక సంకల్పం చేసుకోండి. ఇప్పుడు అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి ఆ తర్వాత పూలతో అర్చన చేయండి. అష్టోత్తర శతనామాలు తెలిసిన వారు చదవచ్చు, తెలియకపోతే ఎంతో భక్తితో ఈ నామాలను పలకచ్చు. ఓం వారాహే నమః, ఓం మహాశక్త్యే నమః, ఓం భక్తరక్షిణ్యే నమః, ఓం దుర్గతి నాశిన్యే నమః. ఇలా ప్రతి నామంతో ఒక పువ్వు సమర్పించండి. పూజ చేస్తున్నప్పుడు తొందరపడకండి. అమ్మవారిని కళ్ళ ముందు ఉన్నట్లుగా భావించి ప్రతి అర్చనను ప్రేమతో చేయండి. పూజలో గంట మోగించడం కూడా ఎంతో శుభప్రదం. గంట ధ్వని మనసుని ప్రశాంతంగా చేసి పరిసరాలను పవిత్రంగా మారుస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. తర్వాత ధూపం, దీపం సమర్పించండి. ధూపం చూపుతున్నప్పుడు ఇలా ప్రార్థించండి: అమ్మ, నా జీవితంలోని దుఃఖాలు ధూపము
పొగలా తొలగిపోవాలి. నా ఇంటిలో ఎల్లప్పుడూ సంతోషం నిండిపోవాలి. దీపారాధన సమయంలో ఇలా చెప్పండి: వారాహి తల్లి, నా జీవితాన్ని వెలుగుతో నింపి ధర్మ మార్గంలో నడిపించు. ఇప్పుడు కొద్దిసేపు కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానించండి. ఆమె వరాహ ముఖంతో ప్రకాశిస్తూ తన భక్తులందరినీ కరుణతో ఆశీర్వదిస్తున్న దివ్య రూపాన్ని మనసులో దర్శించండి. ఈ ధ్యానం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, భయం తగ్గి మనసుకు స్థిరత్వం వస్తుంది. పూజలో ముఖ్యమైనది ఎక్కువసేపు చేయడం కాదు, భక్తితో 1 నిమిషం చేసిన ప్రార్థన కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరం. అందుకే మనసు ఎక్కడికి వెళ్లకుండా అమ్మవారి పాదాలపై దృష్టి ఉంచి పూజ చేయాలి. ఈ విధంగా 2వ రోజు పూజను పూర్తి చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. పూజలో అత్యంత పవిత్రమైన ఘట్టం నైవేద్యం. మనం ప్రేమతో తయారు చేసిన ఆహారాన్ని అమ్మవారికి సమర్పించడం అంటే మన కృతజ్ఞతను వ్యక్తపరచడం. అమ్మవారికి బంగారం, వెండి అవసరం లేదు. మన హృదయం నిండిన భక్తి మాత్రమే ఆమెకు ప్రీతికరం. 2వ రోజు భక్తులు సాధారణంగా సాత్వికమైన నైవేద్యం ఈరోజు పాలు పాయసం, పెరుగన్నం, అరటిపళ్ళు, ఇలా చక్కెరతో చేసిన పొంగలి, కొబ్బరికాయ ముక్కలు ఇలా పెడతారండి. నేను అందుకే కేసరి చేశాను. మీ ఇంట్లో సాంప్రదాయం ప్రకారం ఏ నైవేద్యం చేస్తారో దానికే భక్తితో సమర్పించండి. అమ్మవారు పదార్థం కంటే భక్తిని ఎక్కువగా స్వీకరిస్తారని పెద్దలు చెబుతారు. నైవేద్యం శుభ్రమైన పాత్రలో పెట్టి అమ్మవారి ముందు ఉంచండి. 2 చేతులు జోడించి ఇలా ప్రార్థించండి: ఓం జగజ్జనని వారాహి తల్లి, మా కుటుంబం సుఖశాంతులతో ఉండేలా ఆశీర్వదించు. మా జీవితంలో ధర్మం, దయ, వినయం పెరిగేలా అనుగ్రహించు. ఈ నైవేద్యాన్ని ప్రేమతో సమర్పిస్తున్నాను, దయచేసి స్వీకరించు తల్లి. కొన్ని క్షణాలు మౌనంగా ధ్యానం చేయండి. ఆ నిశ్శబ్దంలోనే భక్తి యొక్క అసలు ఆనందం దాగి ఉంటుంది. ఈరోజు మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. ఓం ఐం హ్రీం గ్లౌం వారాహ్యే నమః. మంత్రం జపించే సమయంలో తొందరపడకండి. ప్రతి అక్షరాన్ని భక్తితో పలకండి. మంత్రం అంటే కేవలం పదాలు కాదు, మనసు ప్రశాంతత చేసే దైవశక్తి. అలాగే మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని అడగడం సహజం. కానీ వారాహి అమ్మవారి భక్తి మనకు మరొక ఆలోచన నేర్పుతుంది: ఈ సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్ని నాకు ప్రసాదించు అమ్మ. ఈ ఒక్క భావన మన జీవితాన్ని మార్చగలదు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ బీ పాజిటివ్. సమస్యలను ఎదుర్కొనే గల శక్తి మనకు అమ్మవారు ఇస్తుంది. సో పాజిటివ్గా ఉండండి. ఒకసారి ఒక పేద రైతు ప్రతిరోజు వారాహి అమ్మవారికి ఒక చిన్న అరటిపండు మాత్రమే నైవేద్యంగా పెట్టేవాడు. చాలామంది అతను చూసి, ఇంత చిన్న నైవేద్యంతో అమ్మవారు సంతోషిస్తారా అని అడిగేవారు. అప్పుడు ఆ రైతు చిరునవ్వుతో ఇలా చెప్పేవాడు: నేను సమర్పించేది అరటిపండు కాదు, నా కృతజ్ఞత. కాలం గడిచింది, అతని జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా అతని భక్తిని విడిచిపెట్టలేదు. ఆ భక్తే అతనికి ధైర్యం ఇచ్చింది. ఈ కథ మనకు చెప్పే సందేశం: దైవం మనం ఎంత ఇచ్చామో చూడదు, ఎంత ప్రేమతో ఇచ్చామో చూస్తుంది. అంతేనండి ఈ రోజుకి. మా ఇంట్లో పూజ ఇలా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అంటిల్ దెన్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే వి విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ డే 3 ఆఫ్ నవరాత్రి. థ్యాంక్ యూ.